దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో ఉన్నాము. కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలు అందించి 32 సంవత్సరాలు పైగా తెలంగాణ విద్యారంగానికి అద్భుతమైన సేవలు అందించి ఈరోజు పదవి పొందుతున్నారు. నిజంగా యాదగిరి గారు ఈ తెలంగాణ విద్యారంగానికి అందించిన సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేశారు, ఆయన జాయింట్ డైరెక్టర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలంగాణ కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ప్రొఫెసర్ గోసికే యాదగిరి, జాయింట్ డైరెక్టర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దాదాపు 5 years అవుతుంది. మొత్తం 33 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. మొదటగా నేను నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఇన్ జియాలజీగా స్టార్ట్ అయ్యి తర్వాత ప్రిన్సిపాల్గా ప్రమోషన్ పొంది తర్వాత ఏడీగా ఇక్కడికి రావడం జరిగింది. మునుగోడు గ్రామము, నల్గొండ జిల్లా. చేనేత కుటుంబంలో పుట్టాను. గోసిక సత్తయ్య, లక్ష్మమ్మ మొగ్గమే చేనేత వృత్తి చేసేవారు. మెయిన్గా నిరుపేద కుటుంబం కాబట్టి, చేనేత కుటుంబం కాబట్టి కష్టపడే తత్వమే అలవర్చుకున్నాను. 10th క్లాస్ వరకు మా మునుగోడు గ్రామంలో ఉన్నటువంటి కేంద్ర ప్రాథమిక పాఠశాల మరియు జెడ్పిఎస్ఎస్ స్కూలు మునుగోడులోనే చదువుకున్నాను. 10th వరకు. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ నల్గొండ. డిగ్రీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్గొండ. డిగ్రీ తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. తర్వాత పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ఉద్యోగ ప్రస్థానం అంటే పార్ట్ టైం లెక్చరర్గా నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1 సంవత్సరం 11 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో తెలంగాణ ప్రాంతంలో ఒకటే పోస్ట్ ఉండడం వల్ల దానికి అప్లై చేసి నాకే అవకాశం దక్కింది భగవంతుని దయ వల్ల. నేను అనుకోలే ఇంతవరకు వస్తానని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ ఉద్యోగం దొరకడమే కలగా భావించాం కాబట్టి ఇంతవరకు వస్తాను నేను అర్థం ఊహించలేదు. చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నా కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో కష్టపడే మనస్తత్వం, దానిలో భాగంగా నేను నేర్చుకునేది అంటే కష్టపడమే నేర్చుకున్నాను తప్ప వేరే నేర్చుకోలేదు. తర్వాత 21 years నేను నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేయడం వల్ల అది నాకు పునర్జన్మనిచ్చింది. నేను ప్రభుత్వ కళాశాలని చాలామంది అనుకుంటారు, కానీ నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం నాగార్జున ప్రభుత్వ కళాశాల. ఆ కళాశాల ద్వారానే నేను ఈ స్థాయికి రాగలిగిన, లేకపోతే ఇంత దూరం వచ్చేవాడిని అయితే కాదు. నేను అక్కడి నుంచి 21 years తర్వాత మహబూబ్ నగర్ ఎంవిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి తదనంతరం దాదాపు 6 years అక్కడ పనిచేసిన తర్వాత ట్రాన్స్ఫర్పై గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేటలో కూడా 2.5 years పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి పదోన్నతిపై ఇక్కడ జాయింట్ డైరెక్టర్గా రావడం జరిగింది. జస్ట్ తప్పనిసరిగా పిహెచ్డి ఉండడం, తెలంగాణ రావడం వల్ల ఈ అవకాశం వచ్చింది, లేకపోతే వచ్చే అవకాశం తక్కువే. నేను గ్రౌండ్ వాటర్లో చేశాను పిహెచ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. 150 డిగ్రీ కాలేజ్ తెలంగాణలో ఉన్నాయి. దాదాపు 97 నాక్ అక్రిడిట్ అయినాయి. దాదాపు 34 కాలేజ్ యాజ్ అండ్ టుడే 34 కాలేజీలు అటానమస్ కాలేజీలు అయినాయి. 1,50,000 మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నారు. చాలా సంతృప్తినిచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు ఏదైతే ఉన్నారో నవీన్ మిట్టల్ కానీ, తర్వాత వచ్చినటువంటి కమిషనర్లు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చేయాలనేటువంటి దాంట్లో తప్పనిసరిగా అంటే వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మా శక్తి వరకు మేము సూచనలు ఇస్తూ కళాశాలను ముందుకు నడిపించడానికి అయితే ప్రయత్నం చేశానని నేను అనుకుంటున్నాను. మా మిసెస్ పేరు అనిత, మా పెద్ద బాబు పేరు గౌతమ్, వాళ్ళ భార్య పేరు ప్రవళిక, చిన్న బాబు ఉత్తమ్. ఈ ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు. గౌతమ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రవళిక, తర్వాత ఉత్తమ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సాధించిందని నేను అనుకుని నా వెనక ఉన్నటువంటి వాళ్ళదే విజయం అని చెప్తా. నా ప్రత్యేకత ఏముండదు. వాళ్ళందరి కృషే నా విజయాన్ని వెనక ఉంటుంది. అందరూ ఉంటారు దీంట్లో, తల్లిదండ్రుల నుంచి అందరు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. నా విజయం వెనక నేను ఒక్కనే కాదు, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాను. కమిషనర్ల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మా యొక్క ఆలోచన అంటే వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క డైరెక్షన్లో మేము దాదాపు అన్ని కాలేజీల్లోనూ నాక్
తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం, తర్వాత అటానమస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ప్రయత్నం చేశాం, విద్యార్థుల కోర్సులను రీఆర్గనైజేషన్ ప్రయత్నం చేశాం, తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎంఓయూలు, ఒప్పందాలు వీటన్నిటిని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికైతే సంతృప్తిగానే రిటర్న్ అవుతున్నాం. తప్పనిసరిగా అంటే మా ఉంటుంది ఆ ప్రేమ అనేది ఉంటుంది. మేము పనిచేసిన కాలేజీలో కానీ, అందులో ముఖ్యంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నేను చదివినాను కాబట్టి ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు నాది అనే భావం ఉంటుంది. తర్వాత నేను చేసిన కాలేజీకి వెళ్ళినప్పుడు నాది అనే భావం ఉంటుంది. అట్లాగే ఉమెన్ బేగంపేటకి వెళ్ళినప్పుడు కూడా నాది అనే భావం ఉంటుంది. ఎక్కడ చేసినా నాది అంటే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ నావే అని అనుకుంటాం కాబట్టి ప్రతి కాలేజీ కూడా డెవలప్ కావాలి, విద్యార్థులు సమున్నత స్థానానికి చేరాలనేదే మా లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మేము ప్రయత్నం చేయడం జరిగింది.